హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలక్ట్రిషియన్ అకాడమీ ఛానల్కి స్వాగతం అండి. మనము అనివార్య కారణాల వల్ల వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాము. ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాము. ఏంటి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయబోతున్నాం. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి అప్లై చేయబోయేటువంటి ఈ క్వశ్చన్స్ మనకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మనం అప్లోడ్ చేసేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా విని ప్రిపేర్ అవ్వండి. ఆ ఆప్షన్స్ని నేను క్లియర్గా అంటే కాజుతో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా విని కాజ్తో సహా అంటే దాని యొక్క బేసిక్స్ ఏదైతే ఉన్నదో కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి. దాంతో మీరు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఏవి వచ్చినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఈజీగా చేయగలుగుతారు. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే మీ మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వెంటనే ఫార్వర్డ్ చేయండి. లేట్ చేయకుండా మనము ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ట్రాన్స్ఫార్మ్స్ క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇది ట్రాన్స్ఫార్మర్స్. అయితే ట్రాన్స్ఫార్మరు ఏ శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. జనరల్గా మనము ట్రాన్స్ఫార్మర్ లోపల ఏం చేస్తాము, 1 ఎండ్ నుండి అంటే 1 వైండింగ్ నుండి 2nd వైండింగ్కి వోల్టేజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాం. సో ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనగానే మనం ఏం చెప్తామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని కానీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని కానీ చెప్తాం. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం. కానీ ఈ క్వశ్చన్ లోపల అడిగినటువంటిది ఏంటిది, ట్రాన్స్ఫార్మ్స్ అన్నారు. సో ట్రాన్స్ఫార్మ్ చేసేది ఏంటి అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఇక్కడ వోల్టేజ్ కరెంట్ అని అందరు అనుకుంటారు, కానీ కాదండి. దీని యొక్క సరి అయినటువంటి ఆన్సర్ ఏంటంటే పవర్. ట్రాన్స్ఫార్మర్ ఒక వైండింగ్ నుండి 2వ వైండింగ్కు ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి అంటే పవర్. సో వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కరెంటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో టోటల్గా మనకి ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్ని ఏమనుకుంటాము అంటే ఇక్కడ మనము పవర్ అనేది మన ఆన్సర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ డిక్రీజెస్. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో క్వశ్చన్లో అడిగింది ఏంటి, డిక్రీజెస్ అని అడిగిండు. జనరల్గా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది, వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. 1 వైండింగ్ నుండి 2nd వైండింగ్కి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసేదాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. వోల్టేజ్ని డిక్రీజ్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్ని మనం ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్ లోపల అడిగింది ఏంటి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని వాళ్ళే చెప్పారు. సో ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ట్రాన్స్ఫార్మర్. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ డిక్రీజ్ చేసేది ఏంటి అనేది క్వశ్చన్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ దేన్ని డిక్రీజ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్లో కనుక చూసినట్టయితే మనకి పవర్ అనేది కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్, తర్వాత వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే సైడు కరెంటు డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా స్టూడెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్ అనగానే వోల్టేజ్కి వెళ్ళిపోతాము. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ వోల్టేజ్ అంటాం కాబట్టి డిక్రీజెస్ అనే టర్మ్ని అబ్జర్వ్ చేయకుండా వోల్టేజ్ కాడికి వెళ్ళిపోయి ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. కానీ అది కాదండి. ట్రాన్స్ఫార్మర్లో లో వోల్టేజ్ సైడు హై కరెంటు, హై వోల్టేజ్ సైడు లో కరెంట్ ఉండడం జరుగుతుంది. సో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్ లోపల లో వోల్టేజ్ సైడ్ హై కరెంట్ ఉంటుంది, హై వోల్టేజ్ సైడ్ లో కరెంట్ ఉంటుంది. సో ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లోపల స్టెప్ అప్ అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ వైండింగ్లో అంటే సెకండరీ వైండింగ్ లోపల కరెంటు డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన
ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ట్రాన్స్ఫార్మర్ లోపల పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. ఈ స్టెప్ అప్ లోపల వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో మన రైట్ ఆప్షన్ ఈజ్ కరెంట్, బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ హ్యాజ్ ఏ డాష్ డివైస్. చూడండి క్వశ్చన్ నెంబర్ 3, ట్రాన్స్ఫార్మర్ హ్యాజ్ ఏ డాష్ డివైస్. సో మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ మనం చెప్తాము. డెఫినేషన్ ఏ విధంగా చెప్తాము? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ది హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ ఆర్ లో వోల్టేజ్ టు హై వోల్టేజ్ అని చెప్తాం. సో ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్. ఇట్స్ మీన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండదు. సో ట్రాన్స్ఫార్మర్ లోపల రొటేటింగ్ పార్ట్ ఉండదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని మనం ఏమని పిలుస్తాము అంటే దట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అని పిలుస్తాము. దీని లోపల ఈ క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవది 4వ క్వశ్చన్ అండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఆటో ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? అయితే ఇది జనరల్గా మనం ఈ చెప్పుకునేటువంటి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కాదండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నారు. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ అనగానే ఇది 1 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ లోపల సింగిల్ వైండింగ్ మాత్రమే ఉంటుంది. సో సింగిల్ వైండింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? జనరల్గా 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అని అనుకోండి. నార్మల్గా మనం చూసేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ లోపల ప్రైమరీ వైండింగ్ ఉంది, సెకండరీ వైండింగ్ ఉన్నది అనుకుంటే దీన్ని జనరల్గా మనం నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లేదా 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మరు మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు చెప్పేది ఏంటిది? 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనలేదు, ట్రాన్స్ఫార్మర్ అని జనరల్ టర్మ్ కూడా వాడలేదు. క్వశ్చన్ లోపల వాడినటువంటి టర్మ్ ఏంటి? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నారు. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ అనగానే ఇది సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ పైన పనిచేస్తుందండి. ఎందుకు అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ లోపల సింగిల్ వైండింగే ఉంటుంది. సో దీన్ని ఇండక్టివ్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ కండక్టివ్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు ఈఎంఎఫ్ కేసుకు వచ్చేసరికి. సో దీని లోపల ట్రాన్స్ఫార్మర్ మనకు వర్క్ చేసేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే దట్ ఈజ్ ఏ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5లో ట్రాన్స్ఫార్మర్ రేషియో కే ఈజ్ ఈక్వల్ టు. ట్రాన్స్ఫార్మర్ రేషియో కే ఈజ్ ఈక్వల్ టు. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ రేషియోని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము? సో ట్రాన్స్ఫార్మర్ రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తామండి? సో రేషియో అంటే ఏంటిది? దిస్ ఈజ్ ద ఏది నంబర్ ఆఫ్ టర్న్స్ బిట్వీన్ సెకండరీ వైండింగ్ టు ప్రైమరీ వైండింగ్ని ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటాం. రేషియో బిట్వీన్ సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ టు ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్ని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటాం. లేదంటే రేషియో బిట్వీన్ సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటాం. లేదంటే రేషియో బిట్వీన్ ప్రైమరీ కరెంటు టు సెకండరీ కరెంటును కూడా ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ రేషియోని మనము 3 రకాలుగా చెప్పుకున్నాము. ఒకటి సెకండరీ వైండింగ్ టు ప్రైమరీ వైండింగ్, రెండవది సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్, మూడవది ప్రైమరీ కరెంటు టు సెకండరీ కరెంటు. సో ఇక్కడ ఆప్షన్ లోపల మనకు 3 ఇవ్వడం జరిగింది. సో మనకి రైట్ ఆప్షన్ ఏంటిది? డి ఈజ్ ద రైట్ ఆప్షన్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. మెయిన్ పర్పస్ టు కండక్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎట్ ఏ రేటెడ్ వోల్టేజ్ టు మెజర్. క్వశ్చన్ ఏంటండి? మనకి ట్రాన్స్ఫార్మర్ లోపల మనము 2 టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకదాన్ని ఓసి టెస్ట్ అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం.
రెండవ దాన్ని ఎస్సీ టెస్ట్ అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏ పర్పస్ లోపల చేస్తున్నాము అనేది క్వశ్చన్. సో మనం ట్రాన్స్ఫార్మర్ లోపల చేసేటువంటి 2 టెస్టులలో ఓసీ టెస్ట్ ఏదైతే ఉన్నదో మనము ఓసీ టెస్ట్ని దేనికోసం చేస్తాము అంటే ఐరన్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేయడానికి, ఎస్సీ టెస్ట్ని అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ని కాపర్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ లోపల మనము టెస్టులు చేస్తాం. ఈ 2 టెస్టులను బేస్ చేసుకొని మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్లో ఓసీ టెస్ట్ ఎందుకు చేస్తాము అనేది క్వశ్చన్. సో ట్రాన్స్ఫార్మర్లో ఓసీ టెస్ట్ చేయడానికి గల మెయిన్ పర్పస్ ఏంటి అని కనుక చూసినట్టయితే ఐరన్ లాసెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామండి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కోర్స్ ఆర్ మేడ్ విత్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ బికాజ్ ఆఫ్. క్వశ్చన్ ఏంటండి, ట్రాన్స్ఫార్మర్ కోర్ మేడ్ విత్ సిలికాన్ స్టీల్ లామినేషన్ బికాజ్ ఆఫ్ అంటే ఏమని అడుగుతాడు 7th క్వశ్చన్ లోపల. ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ని మనము లామినేటెడ్ షీట్స్ తోటి తయారు చేయడం జరుగుతుంది. అవి ఏ లామినేటెడ్ షీట్స్ అంటే సిలికాన్ స్టీల్ లామినేటెడ్ షీట్స్ తోటి రెడీ చేస్తాం. కారణం ఏంటి అని చెప్తున్నారు. సో ఎలక్ట్రికల్ లోపల మనము చూడండి, ఎక్కడ వైండింగ్ చేసినా సరే మనం ఏం చేస్తాము, ఎలక్ట్రికల్ వైండింగ్ ఉండేది ఖచ్చితంగా లామినేటెడ్ షీట్స్ పైనే చేస్తాము. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలా. సో వైండింగ్ చేసేటువంటిది ఎక్కడ వైండింగ్ చేస్తామండి, మనము లామినేటెడ్ షీట్స్ పైనే వైండింగ్ చేస్తాం. సో లామినేటెడ్ షీట్స్ పైన వైండింగ్ చేయడానికి గల మేజర్ కాజ్ ఏంటి, అది కూడా మనము సిలికాన్ స్టీల్ లామినేటెడ్ షీట్స్ తోటే వైండింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల ఏమిచ్చాడు, మినిమైజ్ ది కాస్ట్ అంటే కాస్ట్ తగ్గించడం కోసము, మినిమైజ్ ది కాపర్ మెటీరియల్ తగ్గించడం కోసము, మినిమైజ్ ద వెయిట్ దాని యొక్క బరువు తగ్గించడం కోసము, మినిమైజ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ సో ఎడ్డీ కరెంట్ లాసెస్ను తగ్గించడం కోసం. సో మనం యూజ్ చేసేటువంటి వైండింగ్ చూడండి, ట్రాన్స్ఫార్మర్లో కావచ్చండి, డీసీ జనరేటర్లో కావచ్చు, మిషన్స్ లోపల కావచ్చు, మనం ఎక్కడ వైండింగ్ చేసినా కానీ ఆ వైండింగ్ని మనము ఖచ్చితంగా సాలిడ్ పీస్ పైన కాకుండా మనం ఎక్కడ వైండింగ్ చేస్తాము, లామినేటెడ్ షీట్స్ను ఒక బంచ్గా తయారు చేసి ఆ కోర్ పైన వైండింగ్ చేస్తాం. సో దానికి గల కారణం ఏంటి అంటే ఆప్షన్ డి, మినిమైజ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎడ్డీ కరెంట్ లాసెస్ను మినిమైజ్ చేయడం కోసము మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ని ఎలక్ట్రికల్లో ఉన్నటువంటి ఏ వైండింగ్ అయినా సరే ఏం చేస్తామండి, లామినేటెడ్ షీట్స్ పైన వైండింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, పర్పస్ ఆఫ్ కన్సర్వేటర్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. సో ట్రాన్స్ఫార్మర్ కనుక చూసినట్టయితే ఇది ఆయిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్ని కనుక మనం చూసినట్టయితే ఆయిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమవుతుంది అని కనుక చూస్తే ఆయిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ లోపల కన్సర్వేటర్ ట్యాంక్ అని మనం ఒక ట్యాంక్ను గమనిస్తాం. ఇది ఎక్కడ ఉంటుంది, మెయిన్ ట్యాంక్కి పైన ఉంటుంది. ఆ మెయిన్ ట్యాంక్కి పైన సిలిండ్రికల్ షేప్ లోపల ఒక డ్రమ్ రూపం లోపల ఉన్నటువంటి ట్యాంక్ను మనం ఏమంటామండి, కన్సర్వేటర్ ట్యాంక్ అంటాం. ఈ ట్యాంక్ యొక్క పర్పస్ ఏంటి అనేది మన క్వశ్చన్. సో చూడండి ఆప్షన్స్ ఏమిచ్చాడు, ఆప్షన్ ఏలో ప్రివెంట్ మాయిశ్చర్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్లోకి మాయిశ్చర్ ఎంటర్ కాకుండా ఏం చేస్తామంటున్నాడు, మనకి ఏది కన్సర్వేటర్ ట్యాంక్ని పెడతాము అని చెప్పడం జరిగింది. రెండవ క్వశ్చన్ ఏంటి, టు టేకప్ ఎక్స్పాన్షన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆయిల్ గినుక ఎక్స్పాన్షన్ అయినప్పుడు కానీ ఆయిల్ గినుక కన్స్ట్రక్ట్ అయినప్పుడు కానీ అక్కడ ప్లేస్ ఆక్యుపై చేయడానికి
ట్రాన్స్ఫార్మర్ లోపల ఏది ట్రాన్స్ఫార్మర్ పైన మనము కన్సర్వేటర్ ట్యాంక్ని పెట్టడం జరుగుతుంది అనేది బి ఆప్షన్. ఆప్షన్ నెంబర్ సి కనుక చూసినట్టయితే ప్రీవియంట్ ఇన్సులేషన్. ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే కోర్కి కానీ వైండింగ్కి కానీ అడిషనల్ ఇన్సులేషన్ మనము ఉంచడం కోసము ఏది కన్జర్వేటర్ ట్యాంక్ను పెడతాము అని చెప్తున్నాము. తర్వాత ఆప్షన్ డిలో ప్రీవియంట్ కూలింగ్ అవాయిడ్ చేయడానికి అనేది ఇక్కడ మీనింగ్. సో దీంట్లో చూసినట్టయితే కన్జర్వేటర్ ట్యాంకు యూజ్ చేయడానికి గల కారణం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆప్షన్ బి, ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే ఓవర్ హీట్ అయిందో ఆయిల్ ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కూల్ అయినప్పుడు ఆయిల్ ఏమవుతుంది, కన్స్ట్రక్ట్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఆయిల్ ఏం చేస్తుంది అంటే మెయిన్ ట్యాంక్ నుండి కన్సర్వేటర్ ట్యాంకులోకి వెళ్తుంది. మళ్ళీ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ కూల్ అయ్యి అంటే నో లోడ్ కానీ లోడ్ తగ్గినప్పుడు కానీ కూల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ మళ్ళీ కన్స్ట్రక్ట్ అయ్యి ఆ కన్సర్వేటర్లో ఉన్నటువంటి ఆయిల్ మెయిన్ ట్యాంక్లోకి రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8కి బి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ ఏంటి, టు టేక్ అప్ ఎక్స్పాన్షన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆయిల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా మనము దీంట్లోపల క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. బక్ హోల్స్ రిలే కెన్ ఇన్స్టాల్డ్ ఆన్. సో బక్ హోల్స్ రిలేని ఎక్కడ యూస్ చేస్తాము అని అడుగుతున్నాడండి క్వశ్చన్. జనరల్గా ఇక్కడ ఏమి ఇచ్చిండు, మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చాడు. 1 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు, 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు, ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నాడు, ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు. సో ఇక్కడ బక్ హోల్స్ రిలే అనేది యాక్చువల్గా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము, ఏ ట్రాన్స్ఫార్మర్కి ఇన్స్టాల్ చేస్తాము అంటే యాక్చువల్గా ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్లలో ఇన్స్టాల్ చేస్తాం. అది కూలింగ్ కోసము ఏదైతే మనం ఆయిల్ని యూజ్ చేస్తామో ఆ ఆయిల్ లోపల మెయిన్ ట్యాంక్కి కన్జర్వేటర్ ట్యాంక్కి మధ్యలో బక్ హోల్స్ రిలే కనెక్ట్ అయ్యి ఉంటుందండి. సో బక్ హోల్స్ రిలే ఉండేటువంటి ప్లేస్ ఏంటి, ఇన్ బిట్వీన్ ది మెయిన్ ట్యాంక్ అండ్ కన్జర్వేటర్ ట్యాంక్. సో మెయిన్ ట్యాంక్ ఉండాలి, కన్జర్వేటర్ ట్యాంక్ ఉండాలి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఏ ట్రాన్స్ఫార్మర్ అయ్యి ఉండాలి, ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ అయ్యి ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్. జనరల్గా చూడండి, అన్నింటికి మనము మిషన్స్ కానీ మోటార్స్ కానీ జనరేటర్ కానీ ట్రాన్స్ఫార్మర్స్కి కానీ ఎఫిషియన్సీ అనేది మెజర్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు. జనరల్గా ఆప్షన్స్ లోపల ఏమిచ్చిండు, 100%, 98%, 75% అండ్ 30% ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిషన్స్ అన్నింటికి, నేను ట్రాన్స్ఫార్మర్ కోసం ఇక్కడ మాట్లాడట్లేదండి, అన్ని మిషన్స్కి సుమారుగా 70 నుండి 80 మధ్యలో ఎఫిషియన్సీ ఉంటుంది, లేదా 60 కూడా కొన్ని మిషన్స్కి రావచ్చు. ఎందువల్ల అంత తక్కువ ఎఫిషియన్సీ వస్తుంది అని కనుక చూస్తే ట్రాన్స్ఫార్మర్లో ఉండేటువంటి లాసెస్ను బేస్ చేసుకొని ఎఫిషియన్సీ వస్తుంది. ఏ లాసెస్ ఉంటాయి, ఐరన్ లాసెస్ ఉంటాయి, కాపర్ లాసెస్ ఉంటాయి, రొటేటింగ్ మిషన్ లోపల ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ మన మిషన్స్ లోపల ఏదైతే ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఉందో ఆర్మేచర్ వైండింగ్ మధ్య లోపల కొంత ఎయిర్ గ్యాప్ ఉండడం జరుగుతుంది. ఈ కారణాలతోటి సాధారణంగా మిషన్స్కి 70-75% ఎఫిషియన్సీ ఉండడం జరుగుతుంది. కానీ ట్రాన్స్ఫార్మర్ కోసం కనుక మనం మాట్లాడేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ విషయం లోపల కేవలము మనకి కాపర్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్ మాత్రమే ఉంటాయి, ఫ్రిక్షనల్ లాసెస్ ఉండవు. సో ట్రాన్స్ఫార్మరు మనం ఫస్ట్ క్వశ్చన్ లోపలనే చెప్పుకున్నాము, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అనుకున్నాం. మీనింగ్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల మనకి ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్ లేదు కాబట్టి ఫ్రిక్షనల్ లాసెస్ ఉండవు. అదేవిధంగా ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ ఒకే కోర్ పైన వైండింగ్ చేయబడి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫ్లక్స్ కన్వర్ట్ అవుతుందండి, మ్యాక్సిమం ఫ్లక్స్ కన్వర్ట్ అవుతుంది. ఈ రెండు కారణాలతోటి ట్రాన్స్ఫార్మర్ లోపల మిగతా మిషన్స్తో పోల్చినప్పుడు లాసెస్ తక్కువ. ఎందువల్ల ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ తక్కువ అంటున్నాము, ఒకటి ఎయిర్ గ్యాప్ ఉండదు, రెండవది వచ్చేసి రొటేటింగ్ పార్ట్ ఉండదు.
సో, ఎప్పుడైతే మనం లాసెస్ తక్కువ అని చెప్పుకున్నామో, ట్రాన్స్‌ఫార్మర్ లోపల ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతది. సో, ట్రాన్స్‌ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అని చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, ట్రాన్స్‌ఫార్మర్ ఎఫిషియన్సీ ఈజ్ 98%. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన వీడియోలని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కాన్సెప్ట్ బేసియల్‌గా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు గనుక ఉన్నట్టయితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.